సో జేజేకే చాప్టర్ 268 యొక్క స్పాయిలర్స్ వచ్చేసాయి. ఈ చాప్టర్ లో నిజానికి చాలా అంటే చాలా జరిగిపోయింది బ్రో. లిటరల్లీ మన సుకున ఓడిపోయాడు. ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన సుకున ఒక స్లైమ్ గా మారిపోయాడు. దాని తర్వాతే మన యూజీ ఇద్దరి సుకునని డిఫీట్ చేసేస్తాడు. సో ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఇంకేం తెచ్చకుండా లెషన్ వీడియో, కానీ అంతకన్నా ముందు మేము మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ అందరూ వీడియో సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం తెచ్చకుండా లెషన్ వీడియో. ఈ చాప్టర్ యొక్క పేరు వచ్చేసి కంక్లూజన్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన సుకున ఇంకా మెగుమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అందరు తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లో మన మెగుమి లెగిసింది అన్నమాట. అందుకనే ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన సుకున మెగుమికి చెప్తూ ఉంటాడు, అరే బాబు నువ్వు ఇప్పుడు ఎందుకు లేసావు, నువ్వు చేయడానికి కూడా ఇక్కడ ఏది లేదు, నీకు తెలుసు కదా నువ్వే నీ బాడీని కాపాడలేకపోయావు, దాని వల్ల నీ బాడీ నాకు వచ్చింది, ఇంకా నువ్వే నీ చెల్లిని నీ చేతురాలా చంపేసుకున్నావు, అసలు అంతెందుకు ఆ బ్రాట్ గాడు నిన్ను కాపాడాలని చెప్పి అంత ప్రయత్నించినా సరే నువ్వు దానికి ఒప్పుకోలేదు, నువ్వు నీ ఫ్రెండ్స్ ని కూడా బిట్రే చేసావు, అందుకనే నీ బాడీ యొక్క కంట్రోల్ మళ్ళీ నాకు ఇచ్చేసే, నేను మొత్తం సరి చేసేస్తానని చెప్పి తను అంటాడు. కానీ మన మెగుమి చెప్తాడు, నిజంగా సుకున నేనైతే ఊహించలా, నువ్వు ఇంత బ్యాడ్ కండిషన్ లో ఉన్నా సరే నా దగ్గరకు వచ్చి బార్గెనింగ్ చేస్తున్నావు, అయినా ఒక రకంగా ఇది విని నాకు ఆనందంగానే ఉంది, ఎందుకంటే నీకు కూడా చావు అంటే భయమే, ఇప్పుడు ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో నువ్వు కూడా భయపడుతున్నావు, కానీ నీకు ఇంకోసారి చెప్తున్నా విను, నేను ఎప్పుడు బాగా బ్రతుకుదాం ఏదో తోపని చేసేద్దాం అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలా, పైగా ఇలాంటిదేదో అయిద్దని నాకు ముందుగానే తెలుసు, నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశా, పైగా ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వు ఒక్కడవే కాదు సుకున, ఇంకా చాలా మంది ఉన్నారు, నేను ఇప్పుడు వాళ్ళ కోసమైనా బ్రతకాలని చెప్పి మన మెగుమి అనుకుంటాడు. సో దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కరెంట్ రియాలిటీలోకి వచ్చింది అనమాట. ఇంకా మీరు పైన కూడా చూసుకోవచ్చు, మన యూజీ యొక్క డొమైన్ కూడా మీకు కనిపిస్తుంది. కానీ గైస్ దీని తర్వాత ఒకటి జరగబోతుంది, అది చూసి మీరు లిటరల్లీ కంగారు పడిపోతారు. అదేంటంటే ఆ డొమైన్ లోపల మన సుకున గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఎందుకంటే మన యూజీ ఇద్దరు లిటరల్లీ సుకున యొక్క సోల్ పట్టుకొని మెగుమి లోపల నుంచి బయటికి లాగేస్తాడు అనమాట. ఈ సీన్ చాలా దారుణంగా ఉంటుంది చూడడానికి. పైగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మన సుకున దగ్గర మెయిన్ బాడీ లేదు కాబట్టి తన రెసిడ్యువల్ బయట కనిపించింది అనమాట. ఒక రకంగా ఒక స్లైమ్ లాగా ఉండిద్ది అది చూసి మన యూజీ ఇద్దరు సుకున దగ్గరికి వచ్చి చెప్తాడు, చూడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో, నేనైతే నీకు ముందే చెప్పా మళ్ళీ నా బాడీలోకి వచ్చే నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని, కానీ నువ్వు నా మాట అయితే వెళ్ళలేదు, అందుకనే ఇప్పుడు నిన్ను బలవంతంగా బయటికి లాగాల్సి వచ్చిందని చెప్పి ఆ సుకున యొక్క స్లైమ్ ని చేతిలో పట్టుకుని పైకి లేపుతాడు. ఇంకా తను చెప్తాడు, సుకున నువ్వు నేను ఒకటే, కొంతమంది అన్ఫార్చునేట్లీ కర్సెస్ తో పుడతారు, కానీ నీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే నన్ను సరైన దారిలో పెట్టడానికి మా తాతయ్య నాతో ఉన్నారు, బహుశా నీ దగ్గర ఎవరు లేరనుకుంటా, అందుకే సుకున నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు ఈసారి ఎవరిని కర్సెస్ లా మార్చకుండా ఒకరితో పాటు జీవించడం నేర్చుకో, ఇప్పుడు నీకెవరు హెల్ప్ చేయరని నాకు తెలుసు, కానీ నేను నీతో ఉంటా, నువ్వు కావాలంటే నా లోపల ఉండొచ్చు అని చెప్పి మన ఇరుదోరి అంటాడు. కానీ గైస్ అది వినిన తర్వాత మన సుకున ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ఇంత పిచ్చోడవని అనుకోలేదు, ఒకవేళ ఈ ప్రపంచంలో ఒక డమ్మెస్ట్ అవార్డు ఉంటే అది నేను నీకే ఇస్తా యూజీ, ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో నేను కర్స్ ని ద కింగ్ ఆఫ్ కర్స్ అని చెప్పి తను అంటాడు. గైస్ లిటరల్లీ ఈ స్పాయిలర్ చూసిన తర్వాత నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అనమాట, ఎందుకంటే మన యూజీ లిటరల్లీ సుకున యొక్క స్లైమ్ చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నాడు, పైగా ఇంత జరిగిన తర్వాత కూడా స్టిల్ మనోడు ఆఫర్స్ ఇస్తున్నాడు బ్రో సుకునకి. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హురామే ఇంకా హకారి ఫైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఈ ఫైట్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవడానికి వచ్చింది, ఆల్మోస్ట్ అంటున్నానేంటి ఇది ఎండ్ అయిపోయింది కూడా. ఇక్కడ మన హకారి చెప్తాడనమాట, చూడు ఉరామే నీ యొక్క బాస్ సుకున కూడా ఇప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడేం చేస్తావని చెప్పి తను ఉరామేని అడుగుతాడు. ఇంకా ఉరామే చెప్పిద్ది, తన మెయిన్ బాడీలో ఉంటే కనుక మీలో ఎవ్వరు బ్రతుకుండేవారు కాదని చెప్పి తను అలా మాయమైపోయింది అనమాట. సో గాల్లో కలిసిపోయింది. ఒక రకంగా మన ఉరామే ఇక్కడ ఏం చెప్పిందంటే, మీరందరూ ఇప్పుడు పుట్టారు కాబట్టి బ్రతికిపోయారు, అదే హైనరాలో పుట్టుంటే మన సుకున మీ అందరినీ చంపేసేవాడు, ఎందుకంటే అప్పుడు తన బాడీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండేది, అప్పుడు మీలాంటి 100 మంది సోసరర్స్ వచ్చినా మన సుకున ఈజీగా డిఫీట్ చేసేవాడని చెప్పి మన ఉరామే చెప్పిద్ది అనమాట. కానీ గైస్ ఇక్కడ మన ఉరామే సుకునకి అంత హైప్ ఎందుకు ఇచ్చిందో నాకైతే తెలీదు, ఎందుకంటే మనకి సుకున యొక్క ఫైనల్ ఫామ్ మనకైతే చూపిలా, అలానే మనకి హైనరా స్టోరీ కూడా ఏమీ చూపిలా, సో ఏం చూపించకుండా ఇలా ఖతం చేస్తారు మన సుకున యొక్క స్టోరీ. ఇంక ఇక్కడ మన హకారి కూడా చెప్తాడు అనమాట, అయితే నేను అప్పుడు పుట్టలేదు కదా నేను లక్కీ అనుకుంటా అని చెప్పి తను అంటాడు. ఇంకా ఉరామే కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది, వీళ్ళ స్టోరీ కూడా అయిపోయింది. అలానే ఇప్పుడు మీరందరూ కామెంట్స్ లో డిబేట్ పెట్టమాకండి బ్రో ఎలా ఓడిపోయింది ఏం జరిగిందని, ఎందుకంటే నాకు తెలియదు, మనకి ఎందుకో గానీ ఫైటింగ్ సీన్స్ ఏమీ చూపిలేదు, జస్ట్ మనకు ఒక కంక్లూజన్ ఇచ్చేసాడు, ఇంతటితో మనం కూడా ఒప్పుకోవాలి. సో అయిపోయింది వాళ్ళ ఫైట్. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన మెగుమిని చూపిస్తారు. ఇక్కడ
ఫైట్ మొత్తం అయిపోయింది. మన మెగుమిని తీసుకొచ్చి ఒక బెడ్ మీద కూర్చోపెట్టారు, ఐ మీన్ పడుకోబెట్టారు. ఇంకా పక్కన చూసుకుంటే మన ఇద్దరి ఇంకా నోబరా కూడా ఉంటారు అనమాట. అంటే మెగుమి లెగిసిన తర్వాత తన్ని ఎలా సర్ప్రైజ్ చేయాలో వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే మన మెగుమి లెగుస్తాడు అనమాట. తను లెగిసిన తర్వాతే వీళ్ళిద్దరిని చూస్తాడు. ఇంక తను చెప్తాడు, మీరేంటి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పి తను అడుగుతాడు. కానీ వాళ్ళిద్దరికైతే ఏం చెప్పాలో అర్థం కాదు. సో వాళ్ళు జస్ట్ నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మొత్తం ప్లాన్ చేశామని చెప్పి వాళ్ళు అంటారు. ఇంక వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి నడుస్తూ ఉంటారు అనమాట. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ ఫైట్ మొత్తం ఎలా జరిగింది. వీళ్ళు ముగ్గురు చనిపోవడానికి చాలా సార్లు వెళ్లారు, కానీ ఆఖరికి వీళ్ళే బ్రతుకున్నారని చెప్పి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ మన నోబరా కూడా చెప్పిద్ది అనమాట, నా ట్విస్ట్ ఎలా ఉంది, నేను చనిపోయి కూడా మళ్ళీ బయటకు వచ్చా, మీరందరూ షాక్ అయ్యారా అని చెప్పి తను అడుగుతూ ఉండిద్ది. అంటే ఇక్కడ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ జరుగుతూ ఉండిద్ది. ఇంకప్పుడే వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చుంటారు. ఇంకా మన యూజీ 2 లెటర్స్ తీసి వాళ్ళిద్దరికి ఇస్తాడు. ఆ లెటర్స్ ఇంకెవరో ఇవ్వలేదు గైస్, మన గోజో వీళ్ళిద్దరికి రాసిచ్చిండు. అందుకనే మన నోబరా ఫస్ట్ తన లెటర్ తీసి చదివిద్ది అనమాట. అందులో తన ఫ్యామిలీ గురించి, తన మదర్ గురించి ఉండిద్ది. కానీ మన నోబరా అది మొత్తం చదవకుండా ఆ లెటర్ ని నలిపేసిద్ది. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేదనమాట తన ఫ్యామిలీ గురించి, తన మదర్ గురించి తెలుసుకోవడం. అందుకే తను ఆ లెటర్ ని నలిపేసిద్ది. కానీ మన మెగుమి మాత్రం ఆ లెటర్ చదివిన తర్వాత తను గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇది చూసి మన ఇద్దరి ఇంకా నోబరా ఆ లెటర్ ని చదువుతారు అనమాట. అందులో ఏముండిద్దంటే, మెగుమి ఫుషిగోరో, అన్ఫార్చునేట్లీ మీ నాన్న మనతో లేరు, ఎందుకంటే నేనే మీ నాన్నని చంపేశాను యో అని ఉండిద్ది అనమాట. అందులో మన గోజో ఇలాగే లెటర్ రాస్తాడు. ఇంకా దీని తర్వాత మన నోబరా చెప్పిద్ది అనమాట, ఇంకా చాలే మెగుమి నవ్వింది, పద మనం మిగతా వాళ్ళందరినీ కలవడానికి వెళ్ళాలి, వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన యూజీ కూడా చెప్తాడు, అవును నేను కూడా వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాలి, పైగా మనం యూటా యొక్క ప్రాణాలు కూడా కాపాడాలని చెప్పి తను అంటాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు నడుస్తూ ఉంటారు. ఇంకప్పుడే మాకి, టోడో, పాండా, కుషకాబే వీళ్ళందరినీ చూడొచ్చు అనమాట. కానీ అప్పుడే లోపల నుంచి కొన్ని అరుపులు వస్తాయి. అది మన మాకి అరుస్తూ ఉండిద్ది అనమాట, యూటా యూ డామ్ బాస్టర్డ్ అని చెప్పి తను అరుస్తూ ఉండిద్ది. ఆ మాట వినిన తర్వాత బయట ఉన్న మనోళ్ళందరూ కంగారు పడిపోతారు. పైగా మన మెగుమి అనుకుంటాడు అనమాట, నిజంగా అక్కడ యూటాకి ట్రీట్మెంట్ జరుగుతుందా, లేకపోతే ఆవిడ అలా తిడుతుంది ఏంటని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయిపోయింది. కానీ ఈ చాప్టర్ లాస్ట్ లో మన ఎడిటర్ కామెంట్ చేస్తాడు, అదేంటంటే నిజంగా యూటా ఒక్కొస్తూ బ్రతికే ఛాన్స్ ఉన్నాయా, తను బ్రతకగలడా అని చెప్పి ఎడిటర్స్ యొక్క కామెంట్ ఉండిద్ది. సో ప్రస్తుతం ఈ స్పాయిలర్స్ తో మాత్రం మనకైతే ఇంత మ్యాటరే తెలిసింది. కొన్ని రోజుల్లో చాప్టర్ కూడా రిలీజ్ అయ్యింది, పైగా నెక్స్ట్ వీక్ బ్రేక్ కాబట్టి నేను ఆ చాప్టర్ రివ్యూ మెల్లిగానే తీసుకుని వస్తా. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇంతటితో ఈ స్పాయిలర్స్ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.